వారణాసి సినిమా ఫస్ట్ లుక్ వీడియో వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటలెక్చువల్ కూడా రాజమౌళి గారిని అయితే తెగ దొబ్బేస్తున్నారనమాట. అదేంటంటే ప్రతి ఫ్రేము కూడా హాలీవుడ్ సినిమాల నుండి రాజమౌళి గారి కాపీ కొట్టి ఈ సినిమాలో పెట్టాడు అని ప్రతి ఒక్కరూ కూడా తెగ ట్రోల్స్ అయితే వేస్తున్నారు. ఇంకా మన మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ కనుక మీరు చూసుకుంటే సేమ్ సాక్ష్యం సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గారి లుక్ని అయితే కాపీ కొట్టి ఈ సినిమా ఫస్ట్ లుక్ అయితే డిజైన్ చేశారు అనే ట్రోల్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ అయితే అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు సాక్ష్యం సినిమాలో మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఆ నంది ఓకే ఎద్దు పైన అయితే నుంచుని ఆయన అయితే లాస్ట్లో అయితే వస్తాడు కదా. ఇప్పుడు మన ఫస్ట్ లుక్లో కనుక మనం చూసుకుంటే మహేష్ బాబు గారు కూడా ఆ ఎద్దు పైన అయితే నుంచుని ఆయన అయితే ఉన్నాడు. ఒకసారి అయితే మీరైతే చూసుకోండి. అంతకుముందు కనుక మనం చూసుకుంటే డమరకం సినిమాలో మన నాగార్జున గారు కూడా అలాగే కూర్చుంటాడు పైకెక్కి. అలాగే బంగారం సినిమా ఇంటర్వెల్ సీన్లో ఆ గేదె పైన అయితే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే కూర్చుంటాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ హీరో అయినా ఎవరైనా సరే మీరైనా నేనైనా ఏ ఊర్లో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా సరే పైనే కూర్చుంటారు. అలా ఎక్కే కూర్చుంటారు అనమాట. కొమ్ములను పట్టుకునే కూర్చుంటారు. అలా కాకుండా కింద కాలునో లేకపోతే తోకనో లేకపోతే కిందనే ఇలా ఎక్కైతే కూర్చోరు అనమాట. ఏ ఊర్లో అయినా సరే ఎద్దు పైన కావచ్చు గేదె పైన కావచ్చు దేనిపైన అయినా కావచ్చు అలా పైకెక్కే కూర్చుంటారు. అది యూనివర్స్లో అది కాపీ కాదనమాట. ఎక్కడైనా అలాగే ఎక్కి కూర్చుంటారు. ఇంకా ఆ వీడియోలో ఇంకొక ఫ్రేమ్ అయితే ఉంది. వానర సేన అలా ఒక స్తంభం లాగైతే ఫామ్ అయ్యి వాళ్ళ పైకెక్కి మన శ్రీరాముల వారు అయితే రాక్షస సంహారం అయితే చేస్తున్నారు. అది కూడా కాపీ అని చాలా మంది అయితే చాలా రకాలుగా ట్రోల్స్ అయితే వేస్తున్నారనమాట. హాలీవుడ్ సినిమా పోస్టర్ ఒకటి అయితే తెచ్చారు. హెలికాప్టర్ పైకి అలా ఫామ్ అయ్యి అయితే వాళ్ళైతే వెళ్తున్నారు. ఇలాంటిది మనం 2010లోనే రోబో సినిమాలో కూడా మనం అయితే చూసామన్నమాట. కానీ ఇది కాపీ అయితే కాదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా రామాయణం పైన చాలా అంటే చాలా సినిమాలు అయితే వచ్చాయి. ఇన్ని సినిమాల్లో అసలు ఆ వానర సేన పైకెక్కి రాముల వారు అలా బాణం వేసే ఫ్రేము ఒక్క డైరెక్టర్ అయినా తీయగలిగాడా? అది ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ ఫస్ట్ లుక్ వీడియోలోనే మనకైతే చూపించారనమాట. దాన్ని అప్రిషియేట్ చేయటం మానేసి ఎక్కడో ఒక పోస్టర్ అయితే తీసుకొచ్చి ఇలా ట్రోల్స్ చేయటం అనేది అసలు నిజంగా కరెక్ట్ కాదు. పని లేని వాళ్ళు చేసే పని అది. ఇంకా ఫస్ట్ లుక్ వీడియోలో ఆఫ్రికా డెసర్ట్ యొక్క ఫోటోలు అయితే ఉన్నాయి కదా ఆ ఫ్రేమ్లు, వాటిని కూడా కాపీ అంటున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఊర్లో అయినా ఏ దేశంలో అయినా డెజర్ట్ అంటే ఇసుకే ఉంటుంది అనమాట. డెజర్ట్ ఎక్కడైనా అలాగే ఉంటుంది. కాబట్టి డెజర్ట్ని కూడా కాపీ అంటే ఇంకా అది ఎవరు ఏం చేయలేరు. ఓ పని చేయండి, డెజర్ట్లో ఇసుక ఉంటుంది కదా దాన్ని అంతా తవ్వేసి మీరైతే పడుకోండి. లేకపోతే అక్కడ నీళ్ళు వేసుకుని స్విమ్మింగ్ పూల్లో స్నానం అయితే చేస్తూ ఉండండి. అప్పుడు కాపీ అనరేమో. డెజర్ట్ అంటేనే ఒక ఎడారి పెద్ద ఇసుక అసలు ఏమీ కనపడకుండా అలా ఉంటుంది. అది ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో పెట్టినా లేకపోతే తర్వాత ఏ సినిమాలో పెట్టినా డెజర్ట్ అనేది అలాగే ఉంటుంది. ఇంకా ఒక షిప్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ షిప్ ఫ్రేమ్ను కూడా ట్రోల్ చేస్తున్నారనమాట. హాలీవుడ్ సినిమాలో కాపీ కొట్టారని. ఏ ఊర్లో అయినా ఏ సముద్రంలో అయినా పాడైపోయిన షిప్ అలాగే ఉంటుంది. దానికి రంగులేసి మెరుస్తా బంగారంలాగా అయితే చేయలేరు. ఎక్కడైనా ఏ సముద్రంలో అయినా ఆ పాడైపోయిన షిప్ అలాగే ఉంటుంది. ఇంకా గుహ మన చిన్నమస్తి అమ్మవారి గుహను కూడా దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారనమాట. అసలు గుహలు ఎక్కడైనా అలాగే ఉంటాయి కదరా. ఇంకా అది ఈయనేం క్రియేటివిటీ చేస్తాడు రాజమౌళి గారు. ఇంకా అది కూడా కాపీ అంటే ఇంకేం చేస్తాడు. ఎడారిలో ఇసుక ఉంటుంది, ఆ ఇసుక ఉండటం కూడా కాపీనా? ఇరిగిపోయిన పడవ అలాగే ఉంటుంది ఏ సముద్రంలో అయినా. ఇంకేం చేయాలి, అతికించాలంటే కూర్చుని ఆయన. ఇంకా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా గుహలో అమ్మవారి బొమ్మ అలాగుంది, వేరే సినిమాలో అలాగుంది. వాళ్ళ దేవుడు అలాగున్నాడు, మన దేవుడు ఎలాగున్నాడు. ఎక్కడైనా అలాగే ఉంటారు కదా. గుహలో నీళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉంటాయి. ఇంకా రాళ్ళు రాకుండా మీరు పడుకోండి, వెళ్ళి అక్కడ రాళ్ళని తీసేసి మీరు పడుకోండి. రాజమౌళి గారు కాపీ కొట్టారనండి. అసలు ఏం మాట్లాడతారు. కొన్ని ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైనా తూర్పునే ఉదయిస్తాడు. అది ప్రతి సినిమాలో తూర్పునే ఉదయిస్తాడని ప్రతిదీ కాపీ అంటే అలాగా. ఇప్పుడు మనకు టాయిలెట్ వద్దే పోసుకుంటాం, ఇప్పుడు పక్కనోడు అలాగే పోసుకుంటాడు, మనం అలాగే పోసుకుంటాం. ఇంకా దాన్ని కూడా కాపీ అంటే ఎలాగా. కొన్ని మారో. ఇప్పుడు డెసర్ట్లో ఇసుక ఎలా మారిద్ది? ఇసుకను తోడేసి నీళ్లు పోయలేడు కదా రాజమౌళి గారు. అసలు ఏం మాట్లాడతారు, అసలు ఏం చేస్తారు, ఏం మీమ్స్ చేస్తారు, ఎలా ట్రోల్ చేస్తారో కూడా కొంతమంది అయితే అసలు అర్థం కాదనమాట. మన తెలుగు సినిమా యొక్క దిశని మార్చింది రాజమౌళి గారు. ఇప్పుడు ఈ వారణాసి సినిమాతో హాలీవుడ్ మార్కెట్ పైన
మన తెలుగోడి జెండా అయితే పాతబోతున్నాడు. దీనిలో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. మీరు ఎలాగే ట్రోల్స్ వేస్తూ అయితే కూర్చోండి, ఆయన అలా ఎదుగుతానే ఉంటాడు. ఇంకా ఇంకా ఆయన కాపీ కొట్టాడు. సరే, కొన్ని సినిమాలో ఉన్న సీన్లు మక్కి రాజమౌళి గారు దింపిన సీన్లు ఉంటాయి కొన్ని. ఒక్కసారి అది రీక్రియేట్ చేసి మీరు కూడా ఒక సీన్ అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే హాలీవుడ్ సీన్లు అయితే అవసరం లేదు, మన తెలుగు సినిమా సీన్లే ఒకటైతే తీసుకొని ఎగ్జాక్ట్గా దాన్ని ఒకసారి షూటింగ్ అయితే చేయండి. అది ఎంత కష్టమో తెలుస్తుంది అనమాట. అంటే కాపీ కొట్టడం కరెక్ట్ అని నేనైతే అంటలేదు. ఆయన ఒక సీను లేకపోతే ఒక సీక్వెన్స్ ఎక్కడ చూసింది సినిమాలో పెట్టుకోవడం అనేది ఎటువంటి తప్పు అయితే లేదు. కానీ స్టోరీలు మాత్రం ఎప్పుడు రాజమౌళి గారు అయితే కాపీ అయితే కొట్టలేదు. కోర్స్ మన మర్యాద రామన్న సినిమా హాలీవుడ్ సినిమాకి రీమేకే, అన్అఫిషియల్ రీమేక్. అలాంటివి తీసుంటాడేమో కానీ ఒక సీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన తెలుగు సినిమాలో పెట్టడం ఎటువంటి తప్పు అయితే లేదు. ఇంకా దాన్ని కాపీ అనుకుంటారా ఏమనుకుంటారా అనేది అది మీ ఇష్టం. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.